వేటి న్యూస్ వేదికగా రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేట్ చేశారు, అంటే మాట్లాడారు. మాట్లాడి ఏం చేశారంటే, ఆయన ఈ యొక్క బండి భగీరథ కేసు పైన మీరే స్పందించట్లేదంటే అధిష్టానం ఏమంటుందంటే, నాకు రాహుల్ గాంధీ మెసేజ్ పెట్టాడు, అదేదో రేప్ కేసు అయిందట, అదేదో చూసుకో అన్నట్టుగా సన్నిహిత్యం ఉందట వాళ్ళ మధ్యన. అయితే రేవంత్ రెడ్డి గారి స్పందన ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఆయన ఆ స్టేజ్ మీద ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తాం. వినండి. ఫోన్ లేదు మీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టి ఇక లోకల్ ఏదో కేసు అయిందంటే రేవంత్ వై డోంట్ యు సీ దట్ కేసు అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది. ఏం కవరింగ్ ఇది! ఈ కవరింగ్ ఈ రాహుల్ గాంధీ మెసేజ్ పెట్టాడట, ఆ కేసు ఎందుకు చూస్తాయో కేసుడు అని చెప్పేసి రాహుల్ గాంధీ మెసేజ్ పెట్టాడట ఇతనికి. ఏం కవరింగ్ అబ్బా, ఏం కవరింగ్! అది పాత్రధారి బండి సంజయ్, సూత్రధారివి నువ్వు, కాపాడేది కూడా నువ్వే. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు, అదేదో కేసు జరిగిందట నువ్వు చూడవేయండి అంటే అరకొరక చూస్తా ఉన్నాడు. అబ్బా 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 వాటే అంటే నాకు ఏమనిపిస్తుందంటే వరస్ట్ సీఎం అనిపిస్తుంది ఈ లెక్కను చూడాలంటే. వరస్ట్ సీఎం కేసీఆర్ గారు ఉండుంటే ఈ టైంలో చలో ప్రెస్ మీట్ తోటి మాట్లాడు, ఏవన్తో మాట్లాడు, ఇంట్రాగేషన్ జరిగిందా, తప్పని తేలిందా, చతో షూట్అవుట్ వేసి పడేస్తాడు. ఎందుకు? ఒక ఆడబిడ్డ పైన ఇట్లాంటివి జరగకూడదని చెప్పేసి కేసీఆర్ గారు గతంలోనే అందరి వెన్నులో వణుకు పుట్టించిండు. కానీ ఈరోజు పెద్దోడు కదా, రేవంత్ రెడ్డి కాపాడాలి, దోస్తు కొడుకుని కాపాడాలి. మళ్ళీ ఆయన ఇంకో మాట అంటాడు, మీరే వినండి. నేను ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికించినాం, పోలీస్ టీంలను నేను ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికించినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్ నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు నువ్వు చేస్తావు అట్లా? అంటే మీరు సింపుల్ గా ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకుని ఉరేస్తలేరు, ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి జరిగితే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు. నేను బండి సంజయ్ నేను ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికించినాం, పోలీస్. భగవంతుడా, ఇట్లాంటి వాళ్ళు ఏందయ్యా మన తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో అమ్మాయిలను వీళ్ళే రేపు చేస్తారు, అమ్మాయిలను వీళ్ళే రేపులు చేస్తారు, అమ్మాయిల మీదనే వీళ్ళే కేసు పెడతారు. మళ్ళీ ఆ బాధితుడిని, ఆ నిందితుడిని కాపాడే బాధ్యత కూడా వీళ్ళదే. ఏం మర్మం జరుగుతుంది, ఏం మాయ జరుగుతుంది? నోటీసులు ఇచ్చినాం. పోక్సో కేసు నిబంధనలు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఎవరైనా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి లోబడితే వాడిని తీసుకెచ్చి బొక్కలు వేసి తాటికి వేసి పట్టుబట్టు కుమ్మి వాడిని 20 సంవత్సరాలు జైల్లో వేయాలి. ఈ నిబంధనలు నీకు తెలియదా? అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఒకటే, యువతకు కూడా చెప్పేది ఒకటే, చదువుకున్నోనికి ఓటేయండి అయ్యా అని చెప్తున్నా. చదువుకున్నోనికి ఓటేయండి. ఆయనకు పోక్సో కేసు నిబంధనలు ఏందో కూడా తెలియదు, అట్లాంటి తీసుకెళ్ళి సీఎంను చేసారు. అయితే ఈరోజు ఏం డిసిజన్ తీసుకున్నాడు, ఏం చేయబోతున్నారంటే, ఏం చేస్తాం, కేసీఆర్ లెక్క టక్కున తీసుకెళ్ళాం, గుంజుకెళ్ళాం, లోపలేయం, కక్షపూరిత రాజకీయాలు చేయమని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాకు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మిత్రులారా, బండి భగీరథ్ని కాపాడేది రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి చూస్తున్నాడంటే చూడండి, ఇక చూడండి కథ ఎట్లుందో. అంటే ఎందుకు చూస్తలేవు? అక్కడ అనుబంధం, సాన్నిహిత్యం అనేది చూడకండి మీరు. రాహుల్ గాంధీ చెప్పాడట, అదేదో కేసు అయింది, దాని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అడిగితే ఈయనే నేను ఐఎమ్ టేకింగ్ ద యాక్షన్ అని చెప్పేసో, లేకుంటే అవర్ టీమ్ ఆల్సో ఫాలోయింగ్ దట్ గాయ్ సర్చింగ్ టు దట్ వేస్ట్ ఫెయిల్ అనుకుంటే ఏదో ఒకటి పనికిరాని తూట్లా ఇంగ్లీష్లో మాట్లాడి చెప్పాలి కదా రాహుల్ గాంధీకి. ఏం చెప్పాడట, కానీ ఇట్లా కేసు పెట్టగానే ఫటక్కున లటక్కున అరెస్ట్ చేయొద్దట. నేను కూడా పోలీస్ శాఖ వాళ్ళకి చెప్తున్నా, మీరు కూడా ఎట్టి పరిస్థితుల పోక్సో కేసు అయితే
లటక్కున పోయి ఊరికి పట్టుకోకండి. ఇదంతా దేనికి సంకేతమో తెలుసా? డబ్బును రేపులు చేయొచ్చు, డబ్బును మైనర్ బాలికలను ఏమైనా చేయొచ్చు అనే దానిపైన వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఎట్లా ఉంది తెలుసా? ఐన్స్టీన్ 5లో ఏదో సంథింగ్ అమెరికాలో ఓ గొప్ప ఇదే జరిగింది అనుకుంటూ మైనర్ ఆడపిల్లల్ని ఆ దేశ ప్రధానులందరూ కలిసి ఏమేం చేసిర్రో అంత మీరు చూసిర్రు కదా. అట్లా ఉంది ఈ వ్యవహారం. అట్లని ఇక్కడ తీసుకొస్తున్నది వీళ్ళంతా కలిసి. ఛీ, మీరో సీఎం, మీదో అడ్మినిస్ట్రేషన్, మీరో మాట్లాడే మాట, మళ్ళీ కిందోళ్ళందరూ మనుషులేనా వాళ్ళు? సప్పట్లు కొడుతున్నారు ఇట్లా సప్పట్లు. ఏం సప్పట్లు? ఈ నన్ను ఏం నిర్ణయం తీసుకోమంటారు చెప్పండి. ఇది నీకు నిర్ణయం తీసుకునే రాదు, నీకు ఇంగ్లీష్లో మాట్లాడే రాదు, నీకు దేని మీద స్పందించడం తెలియదు, కాపాడడం తెలుసు, ఏం తెలుసు మరి నీకు? అట్లాంటి అన్నప్పుడు దిగిపోవాలి, అధికారం నుంచి దిగిపోవాలి. నా వల్ల కావట్లేదు నాయను అనుకుంటూ వదిలేయాలి. అట్లా చేయాల్సింది పోయి ఇవన్నీ డ్రామాలు దేనికోసం? ఇట్లుంది వ్యవహారం. ఇట్లయింది తెలంగాణ పరిస్థితి అని అడుగుతున్నా.